హాయ్ ఫ్రెండ్స్, చూసిల్లు కదా కొంచెం వీడియో. మేము వరంగల్ అయితే పోయినాం. వరంగల్ పోగా మొత్తం ఫ్రీనే ఫ్రెండ్స్. మాకు మస్తు ఇబ్బంది అయింది. బస్సులో బాగా మంది ఉండే, బాగా జర్నీ చేసి స్వాత అయితే మొత్తం అలసిపోయింది. ఇక విషయాన్ని అయితే ఘోరం అయిపోయిండు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఫ్రీ బస్సులో టూర్లు పోయిన వాళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ గాయ్స్, చెప్పిరుగా మా పిల్లలు. సో ఇగో ఇక్కడ నేను రాహిన్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ప్రొద్దున నా 4 అవుతుంది. ఇగో నేను ఇక్కడ ఉన్నా, ఇంకెవ్వరు లేవలేదు, మొత్తం చీకటే ఉంది. మార్నింగ్ 4 అవుతుంది, ఇంకా కూడా చీకటిగానే ఉంది. చలికాలం కదా, ఇట్లే ఉంటుంది అనుకుంటా. దూతావు మళ్ళా వీళ్ళ వల్ల మాకు బస్సు కూడా కొంచెం మిస్ అయింది. సో మాకు కలమడుగానే ఉంటుంది విలేజ్, అక్కడికి వెళ్ళి ఎక్కినాం మేము. వీళ్ళు బట్టి బస్సు ఎక్కేసినాం. ఇగో వీళ్ళిద్దరికి ఫ్రీ టికెట్. మా వెనకాల ఉన్న వాళ్ళు ప్రైమరీ టీచర్స్, మా సిస్టర్స్ అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళు కూడా వచ్చారు. ఇక పిల్లలు ఇక్కడ తింటున్నారు. తుంగురు వచ్చిన తర్వాత, ఆకలి అన్న తర్వాత వీళ్ళందరికీ ఫ్రీ. నేను ఒక్కనే డబ్బులు పెట్టుకుని పోవాలా. ఇక బాయ్స్ ఎక్కడైనా గంతే, అన్ని గర్ల్స్కే ఏదైనా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కనవలే కదా. మా సైడు కెమెరా పెట్టకు బ్రో అంటారు వాళ్ళు. అంటే ఎందుకంటే వాళ్ళకి కెమెరా అలవాట్లేదు. సో ఇక మా పిల్లలు అయితే ఎప్పుడు చేస్తారు కానీ యూట్యూబ్లో యాక్టింగ్. సో వాళ్ళు కొత్తగా కదా, బ్రో మా సైడ్ ఎక్కువ నువ్వు కెమెరా పెట్టకు బ్రో, వాళ్ళని తీసుకో కానీ అది అంటున్నారు. ఇగో ఇక్కడ తుంగూరులో ఆగేసినాం మేము. ఇగో చూడండి, ప్రొద్దున ఇంకా ఇక్కడ ఇవ్వలే. అక్కడ కండక్టర్ను డ్రైవరు రోజు అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్తారు కదా, ఇక్కడ తుంగూరు దగ్గర బస్ ఆగుతుంది అన్నట్టు. ఇక చూడండి, ఇంకెవ్వరు కూడా ఇంకా లేవలేదు. మరి మేము ఫ్రీ ఉందని చెప్పేసి బస్సులో వెళ్తున్నాము. ఇగో జగిత్యాల వచ్చేసినాం గాయస్. ఇగో జగిత్యాల బస్ స్టాండ్లో దిగేసిన. ఇక వాళ్ళు అక్కడ ముందుకు వెళ్ళారు. జగిత్యాల బస్ స్టాండ్లో దిగిన. చాలా లేట్ అంటే లేట్ ఏం కాలేదు. ఇగో మేము వెళ్ళే బస్ ఇది వరంగల్. మేము జగిత్యాల బస్ ఎక్కినాం కదా. సో ఇప్పుడు ఇక్కడ దిగేసి జగిత్యాల్లో వరంగల్ బస్ ఎక్కినాం మళ్ళీ. ఇగో చూడండి, వీళ్ళు ఆధార్ కార్డ్స్ చూపిస్తా. వీళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకోండి ఎటన్నా వెళ్తే. ఆధార్ కార్డు ఒరిజినల్ లేనిది మీకు టికెట్ ఇవ్వరు. సో ఇక నాకు పాస్ ఉంటుంది, హాఫ్ టికెట్. సో అందుకనే కదా ఫ్రీ బస్సు వీళ్ళకి అని చెప్పేసి నాకు హాఫ్ టికెట్ అని చెప్పేసి బెనిఫిట్ అని చెప్పేసి వచ్చేసినాం. ఇక వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఒరిజినల్ తెచ్చుకోండి. ఇక నాకు పాస్ కాబట్టి నాకు హాఫ్ టికెట్ ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ అయినా మీకు ఏదైనా అంటే ప్రూఫ్ ఉండాలన్నట్టు గర్ల్స్కి, అంతే. కాకపోతే ఇప్పుడు చాలామంది గర్ల్స్ వస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ వెళ్ళకండి టూర్స్ అయినట్టన్నా వెళ్తే కొంచెం ఆగండి. ఎందుకంటే చాలామంది వస్తున్నారు. బెటరే టూర్కి అటు వెళ్తే ఫ్రీ బస్సులో మీకు చాలా బెటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే చాలా కష్టం. ఇగో వీళ్ళను మేము ప్రొద్దున 5కి వస్తే మాకు సీట్లు ఉన్నాయి, లేకపోతే ఉండకపోతుండే. మధ్యలో మా సిస్టర్ ఎక్కింది పూడూరులో. ఇక్కడ కరీంనగర్లో వచ్చేసినాం. ఇది కరీంనగర్ బస్ స్టాండ్ ఇది. సో కరీంనగర్లో దిగేసినాం. ఇగో చూడండి, ఫ్రెండ్స్, బాగా జర్నీ ఉంది. మేము వరంగల్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఫుల్ జర్నీ ఉంది. ఒకటి చెప్పాలంటే మాకు జర్నీయే చాలా టైం పట్టింది. అక్కడ తిరగడం ఏందో కానీ బస్సుల్లో ఎక్కువ టైం అయింది. సో ఫ్రెండ్స్, ఇక వరంగల్ అయితే వచ్చేసింది. ఇక మేము దిగినాం. ఇక మా వాళ్ళందరూ అయితే ఇక బాగా అలసిపోయారు. ఈ జర్నీనే బాగుంది. ఇక దిగినాం మెల్లగా. ఫ్రెండ్స్, మనం 1000 స్తంభాల గుడికి వెళ్ళాలంటే హన్మకొండలో దిగాలి. ఫ్రెండ్స్, మేము ఇక రోడ్ క్రాస్ చేస్తున్నాం. మా ముందరే 1000 స్తంభాల గుడి ఉంది, చూడండి మీరు. ఫ్రెండ్స్, ఇక చూడండి 1000 స్తంభాల గుడి ఎంత బాగుందో. గాయస్, మనం లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు కొన్ని మాడిఫై చేపిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. లోపల మొత్తం రాతి కట్టడాలే, ఏం కూడా సిమెంట్ కానీ కంకర కానీ అలాంటివి ఏమి ఉండవు. మొత్తం రాయితో ఉంటుంది టెంపుల్ మొత్తం. చూడండి,
గాయస్ నేను ఇంకా మీకు లోపల చూపిద్దాం అనుకున్నాను, లోపల బాగుంది బట్ లోపల హలో లేదు ఫోను. నేను దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చినాం. లోపల హలో లేదు, లేకపోతే చూపించేటోని. చాలా బాగుంది. ఇక ఇది మాడిఫై చేస్తున్నారు చూడండి, దీన్ని మళ్ళీ కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మేము పోయింది సండే కాబట్టి ఎవరు లేరు, సోమవారం అయితే ఉంటుండే కావచ్చు, సండే కాబట్టి ఎవరు లేరు, కొంచెం ఫ్రీగా ఉంది. టెంపుల్ వెనకాల కూర్చున్నాం. ఇప్పుడు ఇంకో కొంచెం ఆకలి అవుతుంది, ఇక మొత్తం తిరిగేసినాం, అయిపోయింది. ఒకసారి ఫ్రెండ్స్ మీరు చూడండి, అక్కడ ఒక రాయిని ఒక వాటర్ తోటి ప్లస్ అక్కడ ఒక తాడు తోటి కోస్తున్నారు చూడండి. ఆ వాటర్ పోసిన కొద్దీ తాడు అనేది దాన్ని మొత్తం సగానికి కట్ చేస్తుంది. అసలు నేను ఫస్ట్ టైం ఇట్లా చూడడం అది. ఫ్రెండ్స్ చూడడం అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది, చూసేసినాం మొత్తం. ఇక తినడానికి వెళ్తున్నాము, ఆకలి బాగా అవుతుంది. వాళ్ళు అటుకులు తిన్నారు కానీ నేను అటుకులు తినలేదు, ఏం తినలేదు, అసలు ఇంటికాడ కూడా ఏం తినలేదు. ఆకలి దంచేస్తుంది, వెళ్తున్నాం. గాయస్ తినడానికి పోతున్నాం. ఇగో ఇక్కడ చాలా మంచిగా ఉంది ప్లేస్, పెద్దగా ఉంది, కాకపోతే కోతులే ఎక్కువ ఉన్నాయి కంటే. మంచిగా ఉంది ప్లేస్, తినడానికి ఆడుకోవడానికి కూడా చిన్నపిల్లలు మంచిగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది, పెద్దగా ఉంది ప్లేస్. ఇక్కడనే అందరూ ఇక్కడే తింటారు, సో మీరు కూడా అసలు ఇక్కడే తినేయండి, మంచిగా ఉంది ప్లేస్ అయితే. మంచిగా కూర. మరి వీడియోలో మనం బాగా పెట్టాము, మీరు బాగా పెట్టారు. ఎందుకు మేడం అలా తిను, నమ్మలేకుండా మింగు. 11:55 5 minutes కాకతీయ కూడా పోతాం అనుకున్నాను. 3, 4, 5, 6, 7, 7:30 4కి వెళ్దాం ఉంటామా? 4కి వెళ్తాం తప్పులేదు అంతేదా?
ఆమె చాకలి అవుతుందని నువ్వే వీడియో గేమ్ పెట్టుకో మేడం బాగా తింటుంది అనుకుంటాను అప్పుడు ఇక్కడ కోడి బందేనా ఇక కాకపోతే నేను ఫోటోలు పంపించిన గాయస్ మేమే అటుకులు ప్లస్ ఇగో పూరీలు తెచ్చుకున్నాం. అటుకులు బస్సులో కొన్ని తిన్నారు మా వాళ్ళు. ఇగో ఇప్పుడు పూరీలు టిఫిన్ చేస్తున్నాము. ఇవన్నీ మేమే తెచ్చుకున్నాము. అంటే టైం ఉండదని చెప్పేసి ఇట్లా మేము వీడియో తీసుకుంటుంటే ఒక అమ్మాయి చక్కనే కూర్చుంది మాకేమో కదా. ఇంకా మా దగ్గర పూరీలు ఉన్నాయి. కానీ మేము పొంగ తిందాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఒక పాపం ముసలమ్మ పాపం ఇట్లా ఫుడ్ లేకుండా ఏం లేకుండా అట్లనే పడుకొని ఉంది. పాపం ఇంత కన్ను వాళ్ళకు అసలు అన్నదా కావచ్చు. మా స్కూల్ మేడం ఇక పాపం ఆమెను లేపి టిఫిన్ ఇస్తుంది. పాపం ఆమెకి ఎవ్వరు లేరనుకుంటా. ఫ్రెండ్స్ పాపం ఈ అమ్మ ఎన్ని రోజులు అయిందో తినక. మేము ప్లేట్ ఇస్తే ఆ ప్లేట్ కూడా పట్టుకోరాలేదు సరిగ్గా. ఇలాంటి వాళ్ళని చూస్తే పాపం బాగా బాధ అనిపిస్తుంది పాపం. ఫ్రెండ్స్ ఇక్కడ తినచ్చు, చాలా బాగుంటుంది ప్లేస్. తినచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వాతి ఇంకా ఇంత ఆగని చెప్తున్నావు నాడిగా. అది చింపి సెంచులా సంచులు వేసుకుంటుంది. తిను గాయస్. ఇప్పుడు మనం భద్రకాళి టెంపుల్ వెళ్దాం. 5 కిలోమీటర్స్ వస్తుంది ఓన్లీ. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. గాయస్ ఇగో భద్రకాళి టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ మేము వేరే రూట్లో వచ్చేసినాం. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్లో నిత్య అన్నదానం అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ పెడతారు. సో మనకి ముందుకెళ్తే చూడండి, ముందుకెళ్తే 2 పెద్ద బండలు ఉంటాయి. చూడండి ఎట్లున్నాయో. టెంపుల్కి వచ్చేసినాం. చూడండి సండే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనుకుంటా. ఇంకా చాలా వస్తుండే కావచ్చు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా. చూడండి గాయస్ ఇది చుట్టుపక్కల మొత్తం ఇట్లా వాటర్ ఉంది, చెరువు అనుకుంటా. చాలా పెద్దగా ఉన్నది. మనకి లోపల వీడియో తీయనియరు, ఫోన్ అలో లేదు.
మంచి చాలా నీట్నెస్గా ఉంటుంది టెంపుల్ కూడా. ఇట్లా భజన చేసే వాళ్ళు కూడా చాలా ఇక్కడ ఉంటారు. సో చాలా బాగుంది టెంపుల్. గాయస్ ఇటు మన స్టేట్ వెళ్తే ఇక్కడ మంచి ప్రశాంతంగా ఉంటుంది చూడండి, చూపిస్తాం మీకు. ఇక్కడ మంచిగా తినచ్చు, మంచిగా కూర్చోవచ్చు, టైంపాస్గా బాగుంటుంది. ఇదంతా చూడండి మంచి ఒక పార్క్ లాగా ఉంటుంది అట్లా లోపలికి వెళ్తే. కానీ మేము అక్కడ లోపల దాకా వెళ్ళలేదు. సో మధ్యలో నచ్చింది, ఎందుకంటే టైం అవుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళలేదు. చాలా బాగుంది. పక్కన చెరువు ఉంది, ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. ఇక్కడ చాలా జనం వస్తారు, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం చూసేసాము. దర్శనం కూడా అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళడం, ఎందుకంటే ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ మనకు బస్ టైం అవుతుంది కదా, వెహికల్ ఉంటే బాగుంటుండే. సో ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఓకే, ఇంటికి వెళ్దామంటే ఇక్కడ ఇక బొమ్మలు కొంటున్నారు వీళ్ళు. ఇంటికి వెళ్దాం, టైం అవుతుంది, బస్ వస్తుంది అంటే ఇక వీళ్ళు ఇక్కడ బొమ్మల దగ్గర ఆగే. ఫ్రెండ్స్ ఈ మల్లొక దగ్గర ఇక్కడ ఉండే, ఇక్కడ తీసిన వీడియో. అక్కడ కాకుండా అది వేరే ప్లేస్, ఇది వేరే ప్లేస్. ఇక్కడ మెయిన్ ఎంట్రీ, అక్కడ మనం టెంపుల్కి వెళ్ళే మెయిన్ రూట్ ఇది. చూడండి, ఇక్కడ మెయిన్ ఎంట్రీ దగ్గర ఇక్కడ బొమ్మలు ఉండే. ఓకే గైస్, ఎట్లుంది వీడియో? చాలా కష్టమైంది బస్సులో వెళ్ళడం అయితే. సో మీరు కూడా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కష్టమవుతుంది కొంచెం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్టింగ్గా ఉండండి. ఓకే, బాయ్.